వాళ్ళు ఆ పోల్ని చూసి జబ్బలు తలుచుకుంటారు. ఎందుకంటే మేము ఏదో ముందుకు వచ్చేసినాం, మేము ఏదో అయిపోయినాం అని చెప్పి చెప్పుకోవడానికి మాట్లాడడానికి అది మాట్లాడడం జరిగిందని నాకు అది. ఓకే. రెండో విషయం ఏంటంటే ఇప్పటిదాకా అన్న మాట్లాడుతూ చాలా బాగా చేసాం అంటే ఎంతో 1200 మంది ఉద్యమకారులు ప్రాణాలు అర్పించారు. ఒక కుటుంబాన్ని న్యాయం చేసిరా మీరు? ఒక కుటుంబాన్ని, శ్రీకాంత్ సారి కుటుంబంకి న్యాయం ఈ పార్టీ కూడా అదే చెప్తున్నా. నేను అన్న విషయం మాట్లాడుతున్నా. ఇదే గౌతమ్ అన్న ఓ చైర్మన్ ఎందుకు కాలేకపోయిండు, ఒక నామినేటెడ్ పదవి ఎందుకు అందలేకపోయిండు, ఉద్యమకారుడు నుంచి పని చేస్తుండు, ఒక పార్టీ పదవి ఎందుకు అనుమతించలేకపోతున్నాడు? ఈ రోజు కూడా పార్టీ సంవత్సరం అయిపోయింది, ఆ ప్రతిపక్షం నుండి కనీసం పార్టీ ప్రతిష్ట చేయడానికి కూడా పనిచేస్తుంది. నా పార్టీ ఉండొచ్చు కాబట్టి బాగా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఇదే చెప్తుండే, దసరా, దీపావళి, సంక్రాంతి, అప్పుడు ఇష్టం పదవులు, ఇప్పుడు ఇష్టం పదవులు, డైరెక్టర్లు ఇష్టం. 4000 డైరెక్టర్లు అలా చేతులు ఉండే. ఒక చిన్న మాట ప్లీజ్, కేంద్ర స్థాయిలో ఉన్నారు మీరు, ఒక చిన్న మాట. మరి ఇదే తెలంగాణ ఉద్యమకారులకు మీరన్నా ఏమైనా ఒక చిన్న మాట చెప్తున్నాను. 4000 డైరెక్టర్ పోస్టులు ఉండే, ఎందుకు వెళ్ళకపోయింది కేసీఆర్? 78 మంది చైర్మన్లు ఉండే, ఎందుకు 30 చైర్మన్లతో సరిపెట్టుకున్నాడు? అంటే ఇక్కడ విషయం ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉండే, ఎందుకు సెకండ్ టైంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ వేయలేకపోయినారు? అంటే ఏంటంటే ఇవన్నీ ఇప్పటికైనా మార్చాలి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నంట, ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, 40 ఏళ్లను రాజకీయం చేస్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఇంకో నాయకుడు రావద్దు, ఇంకో యువకుడు ఎదగొద్దు. ఇక అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉండు, కాలేజీ కాలు పెట్టడానికి రాదు, ఇంకో యువకుడు రావద్దు, వస్తే కొడుకే రావాలి. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా మంది ఉన్నారు. అనే చెప్తున్నా, ఇలాంటి పరిస్థితి ఈ రోజు నడుస్తుంది కాబట్టి అన్ని పార్టీలలో దెబ్బతిరు. ఇప్పుడు దానం నాగేంద్ర ఉన్నాడు, లాఠీ పట్టుకొని తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిండు, ఎవడొస్తాడు రండి రా అని చెప్పిండు, వీళ్ళు హక్కునే చేర్చుకున్నారు, బయటికి పోయిండు, మళ్ళీ వస్తా అంటున్నాడు. ఏం జరుగుతుంది అసలు? అందుకే రాజకీయ పార్టీలు కొంచెం చిత్తశుద్ధి వహించి అసలు రాష్ట్ర రాజకీయాలలో యువకులకు స్థానం కలిగిస్తూ ఎక్కడ ఏం మార్పులు చేయాలనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చెప్తున్నది ఏంటంటే, ఈరోజు ఇప్పటిదాకా బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు రియల్ ఎస్టేటు బాగానే ఉంది, 18 నుంచి పోయిందంటే నిజంగా చెప్తున్నాను, ఈరోజు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల మీద లక్షల మంది బతుకుతారు. లక్షలు వాళ్ళు మార్కెటింగ్, నా మిత్రులు చాలా మంది ఉన్నారు, ఇన్షర్ట్ వేసుకొని తెల్ల చొక్కేసినోడు తీసేసి ఇన్షర్ట్ వేసుకొని ఈరోజు అక్కడ మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నాడు, ఇంకో దగ్గర ఇంకో పని చేసుకుంటా ఉన్నాడు. వాళ్ళ కుటుంబం నడిచే పరిస్థితిలో లేదు. అంటే ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్ లేక డెవలప్మెంట్స్ ఎక్కడ జరుగుతాయి, అసలు ఈ యొక్క రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా రావా అనే ఆలోచన మీద ఈరోజు రియల్ ఎస్టేట్ కుంగిపోతూ ఉంది. ఇంకో మాట మాట్లాడి చీకటి రాజకీయం ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, అది చాలా తప్పు. దయచేసి దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈటల రాజేందర్ గారు తెరిచిన పుస్తకం లాంటి వ్యక్తి, బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒక ఉద్యమకారుడు రేపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష రేసులో ఉన్నాడు. ఆయనకు అధ్యక్ష పదవి వస్తే, ఒకవేళ పార్టీ ఆయన ఆశీర్వదిస్తే మా యొక్క మేమందరం కనుమరుగమైపోతాం. ఈ ఉద్యమకారుడు మంచి సౌమ్యుడు, రేపటి నాడు బీసీ వ్యక్తి, వీళ్ళందరినీ హక్కున చేర్చుకుంటాడు. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరితో సఖ్యతగా ఉన్నటువంటి వ్యక్తి. రేపు భారతీయ జనతా పార్టీ ఇంకా బలపడితే ఆయన మీద బురద జల్లడానికి చేస్తున్నటువంటి పరిణామాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు కదా. మీరు సౌమ్యుడు చాలా అది అన్నారు కదా, మరి గోప చొళ్ళు అనిపించడం. నేను కూడా నా పక్కకి, నేను కూడా కారణం అసలు విషయం మీకు అది తెలవాలి. అక్కడ 2600 మందికి 1985లో ప్లాటింగ్ జరిగింది. 1980లో ప్లాటింగ్ జరిగింది. 145 ఎకరాలు, అది 145 ఎకరాలు. అది ప్లాటింగ్ అయిపోయింది. పహానీలో కూడా ప్లాటింగ్ చూపిస్తుంది. 2006 వరకు కూడా ప్లాటింగే ఉంది. అది సార్ రెవెన్యూలో చాలా భయంకరంగా అయిపోయింది. 2006 వరకు ప్లాటింగే చూపించింది. ప్లాటింగ్ చూపించిన 2006లో ఏ వెంకటేష్ అనేట అయినా దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద తీసుకొచ్చింది. ఆ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఎవరు తెలుసా సార్? చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కొనుక్కున్నది ఎంత తెలుసా? 30 రూపాయల గజం, 6,000 రూపాయలు 200 గజాలు కొన్నారు వాళ్ళు. ఆ 6,000 కూడా ఈఎంఐ చొప్పున కట్టుకున్నారు ఆ రోజుల్లో. అప్పట్లో 30 రూపాయలు 200 రూపాయలు ఈఎంఐ కట్టుకొని కొనుక్కున్నటువంటి భూములు, గవర్నమెంట్ ద్వారా బ్యాంకుల ద్వారా వచ్చినటువంటి భూములు అవి. వాళ్ళని ఇప్పుడు ఏం చేసిందంటే, ఆ పేపర్ మీద ఉన్నటువంటి లేఅవుట్ని తుడిపేసి ఈ రౌడీలంతా కలిసి ఏం చేస్తున్నారు, అక్కడ ఆ పేపర్ మీద దుడిపేసి ఇప్పుడు అక్కడ ప్లాటింగ్ కొత్తగా చేద్దామనే ఆలోచనతో వచ్చి ఒక్కొక్కరిని భయాందోళన చేస్తారు. మాఫియా అక్కడ మాఫియాని పెట్టుకుని అక్కడ నేను ఆ సంఘటన ఉన్నా కూడా చెప్తున్నా. అయితే విషయం చెప్తున్నానండి. అక్కడ ఏంటంటే రోజు అక్కడ కొంతమంది ఆల్రెడీ 2006 వరకు పర్మిషన్లు వచ్చినాయి, కట్టుకున్నారు, ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు అక్కడ.
ఆ ఇండ్లని భయపడడానికి రోడ్లు రాలేయడము, సాయంత్రం పూట వచ్చేసి కుక్కలు నిడవడము, లేడీస్ మీదకి కుక్కలు నిడవడము, గలీజ్ మాటలు తిట్టడము, ఇలాంటివన్నీ వీడియోలు ఈటెల గారు చూసిన తర్వాత సరే ఎవరు అసలు ఎందుకు ఎట్లా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఉంది ల్యాండ్ చూద్దామని పోతున్న క్రమంలో ఒక షెడ్ కింద, ఒక రూఫ్ కింద కూర్చొని చికెన్ పెట్టుకొని మందు బాటిల్ పెట్టుకొని తాగుకుంటా క్యా కర్తే రే అంటాడు. కొట్టించుకున్నాను క్యా కర్తే రే తుమ్ లో అంటాడు. క్యా కర్తే అని చెప్పేసి ఎవడు రావాడంటే అప్పటికే వీడియోలు చూసి చెలించిపోయినటువంటి వ్యక్తి రేపు ఈటల రాజేందర్ గారు వస్తున్నారు అక్కడికంటే పొద్దున స్టేజ్లు వేస్తాము, రాత్రి స్టేజ్ బ్యానర్లు ఏర్పాటు చేసుకుంటూ చింపేసి స్టేజ్లు పడేసి రేపు ఎవడు మీటింగ్ పోతాడో చూస్తాం, మీ సంగతి చెప్తా, తర్వాత వెళ్ళిపోయినాక మీ సంగతి చెప్తా అన్నప్పుడు అప్పుడు ఒక మనోధైర్యాన్ని కలిగించడానికి ఈటల రాజేందర్ గారు ఏం రా కొడుక ఏం సంగతి నీవు తమాషా చేస్తున్నావు అని చెప్పి ఆ రోజు చెంప చెల్లు అనిపించిండు. అదొక చెంప చెల్లు అనిపించేది రౌడీలకే కాదు, రేపు ఎక్కడ రౌడీలు ప్రజల విషయంలో అన్యాయం చేసినా కూడా చెంప చెల్లు అదే విషయం. అక్కడ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈటల గారు మళ్ళీ అక్కడనే టెంట్ వేసుకొని ఈ రోజు ఇక్కడనే భోజనాలు కూర్చుంటే నేను లేచేదే లేదు, ఈ ప్రజలకు న్యాయం చేసేంత వరకు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే ఒక హామీ ఇచ్చినట్టే, సార్ ఇక్కడ ఒక పికెట్ ఏర్పాటు చేస్తున్నాం, ఈ ప్రజలకి అక్కడ రౌడీలతో వచ్చే రౌడీలతో వచ్చేటువంటి ప్రాబ్లం ఎలాంటిది ఉండదు, పూర్తి స్థాయి పికెట్ ఏర్పాటు చేస్తున్నాం అన్న తర్వాతనే అక్కడ నుంచి ఈటల గారు కదలడం జరిగింది. ఇది విషయం అక్కడ. అంటే నేను ఎందుకే నేను ఎందుకంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం ఈరోజు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము పెట్టుబడులు దాదాపు 1,00,000 కోట్లు తెచ్చినాయని బ్యానర్లు వేసుకుంటున్నారు, పబ్లిసిటీ చేసుకుంటున్నారు, చాలా సంతోషం. కానీ ఆ పెట్టుబడులని ఒక అడ్మినిస్ట్రేషన్ రూపంలో ప్రాపర్ గా పెట్టుకుంటూ ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ అన్నయ్య ఎడ్యుకేషన్ లో పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. అంటే ఒక స్కాలర్షిప్ ఇచ్చే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం లేదు. అంటే అసలు ఎడ్యుకేషన్ ఆరోగ్యమే ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి విషయాలు, ఎడ్యుకేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉందంటే ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి నడుస్తుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. హాస్టల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఫుడ్ పెట్టడానికి బిల్స్ ఇవ్వట్లేరు. అసలు అక్కడ ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు బిల్స్ ఈసారి ఇచ్చి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఏదైనా కాంట్రాక్టర్ బిల్లు తీసుకోవాలంటే 8 నుంచి 10% కమిషన్ లేని బిల్లులు పాస్ అవ్వట్లేదు. ఈరోజు కరప్షన్ని మూసేస్తామని వచ్చి కరప్షన్ని ఓపెన్గా దందా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఓపెన్గా దందా చేసి కమిషన్ల కోసం నడుస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఇక్కడ కాంగ్రెసే కానీ గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ వీరిద్దరు కూడా కలిసి రేపు ఈ భారతీయ జనతా పార్టీని ఎలా ముందుకు రాకుండా చేయాలని ఒక పకడ్బందీ ప్లాన్ తో నడుస్తా ఉన్నారు. తప్పకుండా అదే చెప్తున్నారు. ఈ రోజు ప్రతి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ మెల్లమెల్లగా 7 నుంచి 14 వచ్చింది, 14 నుంచి 30% ఓట్ బ్యాంక్ ని చేర్చుకుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద ఎప్పుడు పోరాడుతూ ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఫైనల్ మీరు చెప్పండి రాంగోపాల్ గారు. ఇప్పుడు కేసీఆర్ మాటలు ఏదైతే ఉందో లాంగ్వేజ్ కూడా ఇంకా ఆయన తగ్గలేదు. వాడిని వీడు అన్నది ఏదైతే ఉందో అది కొద్దిగా మనిషి భాషనే భూషణం వినరా. ఆయన ఇప్పటి కూడా అహంకార ధోరణిలే స్పీచ్ ప్రజలు గ్రహిస్తారు. అది ఆ ధోరణి మార్చుకోవాలి ఒకటి. రెండోది రియల్ ఎస్టేటు ఆడ 50 లక్షలు ఉండే 60 లక్షలు ఉండే అడిగేటోడు లేడు అంటే ప్రపంచం మొత్తం సకనాకిపోయింది. చైనాలో ఎవర్ గ్రాండే $1 బిలియన్ వర్త్ రియల్ ఎస్టేటు వాడు ఎల్లిగడ్డలకు గోధుమలకు ఫ్లాట్లు అమ్ముకుంటుండు మార్కెట్. ఆల్ ఇండియా రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో అసోసియేషను మోడీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆల్ ఇండియా, ఒక తెలంగాణ కాదు నాయన, మాకు మొత్తం మార్కెట్ డౌన్ అయిపోయింది, గంగల గడుస్తాయి, ఎందుకంటే మాకు కొద్దిగానన్నా ఏమన్నా బడ్జెట్లో రిలీఫ్ ఇవ్వమని ఆల్ ఇండియా వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. కాకపోతే నాకు తెలిసిన కాడికి ఇవ్వకపోవచ్చు అది. ఎందుకంటే డిమాండ్ 10% ఉంటే సప్లై 100%. అంటే 10 ఫ్లాట్లు అమ్ముడు పోయేదంటే నువ్వు 100 ఫ్లాట్లు కొడితే సంకనాకపోతే ఏం చేస్తారు?